గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రణరంగంలోకి అమెరికా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఇరాన్ అణు కేంద్రాలపై శక్తివంతమైన B-2 బాంబర్లతో దాడి, ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో దాడులు, పోర్దో అణుశుద్ధి కేంద్రంపై బంకర్ బస్టర్ బాంబులు, నతాంజ్ ఇన్ఫాన్లపై తోమహా క్షిపణులు, 40 క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్, దద్దరిల్లిన పలు నగరాలు, అనేక భవనాల నేలమట్టం, శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు, చర్చలకు తావేలేదన్న ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ, పశ్చిమాసియా అగ్గికి అమెరికా ఆజ్యం పోసింది, నేరుగా యుద్ధరంగంలోకి దిగింది, ఇజ్రాయెల్కి మద్దతుగా ఇరాన్ అణుస్థావరాల లక్ష్యంగా అత్యంత శక్తివంతమైన బాంబర్లు క్షిపణులతో విరుచుకుపడింది, 3 అణుస్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ 40 క్షిపణులతో దాడులకు దిగింది, బహుళ వార్ హెడ్ల బోరామ్ షెహర్ 4ని ప్రయోగించి దీంతో ఇజ్రాయెల్ దద్దరిల్లింది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ప్రపంచ దేశాలను స్పందించాయి. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. శాంతి యత్నాలకు పిలుపునిచ్చారు. అమెరికా దాడులకు నిరసనగా ప్రపంచ వాణిజ్య మార్గమైన హర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ యోచిస్తోంది. దీంతో అంతర్జాతీయ రవాణాకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్పై యుద్ధం చేసే ఉద్దేశం తమకు లేదని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. కేవలం అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. నాయకత్వాన్ని మార్చాలన్న ఆలోచన లేదని రక్షణ మంత్రి పీటర్ హెగ్మెత్ స్పష్టం చేశారు. ఇరాన్లోని ఫోర్దో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై ఆదివారం తెల్లవారుజామున అమెరికా దాడులు చేసింది. పర్వతాల అడుగును 90 మీటర్ల లోతునున్న ఫోర్దో కేంద్రంపై B-2 బాంబర్లతో 14 బంకర్ బస్టర్ బాంబులు వేసింది. 13,500 కేజీల ఈ GBU-57 బాంబులు పర్వతాల్లో పేలినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అయితే సింగయ్య మృతి కేసులో A2గా జగన్, రెంటపాళ్ల పర్యటన సందర్భంగా తాను వెళ్తున్న వాహనం కింద పడి చీలి సింగయ్య మృతికి కారణమైన వైకాపా అధినేత మాజీ సీఎం జగన్పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన రెండో నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై గత వారం గుంటూరులో నల్లపాడు స్టేషన్లో మృతుడు సింగయ్య భార్య లూర్ద్ మేరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు BNSలోని సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఫుటేజీలతో సింగయ్య జగన్ వాహనం కింద పడి మృతి చెందినట్టు వెల్లడవడంతో పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చారు. తెలిసి మరణానికి కారణమయ్యారని BNSలోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాహనం నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఇదే కేసులో A1గా చేర్చారు. A3గా జగన్ వ్యక్తిగత కార్యదర్శి K. నాగేశ్వరరెడ్డి, A4గా వైవి సుబ్బారెడ్డి, A5గా పేర్ని నాని, A6గా విడదల రజని తదితరులను చేర్చారు. గుంటూరు జిల్లా SP సతీష్ కుమార్ ఆదివారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించిన వివరాల ప్రకారం 18 మాజీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి రెంటపాళ్ల విగ్రహావిష్కరణకు వెళ్ళడానికి కాన్వాయ్లోని 11 వాహనాలతో పాటు 3 వాహనాలకు అనుమతి ఇచ్చాం. కానీ ఆ నిబంధనలకు విరుద్ధంగా ఆయన తాడేపల్లి నుంచి 50 వాహనాలు బయలుదేరారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు బైపాస్ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద సింగయ్యను జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గాయపడిన సింగయ్యను రోడ్డు పక్కన పడుకోబెట్టినట్టు సమాచారం రావడంతో 108 ఆసుపత్రికి తరలించి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సింగయ్య భార్య లూర్ద్ మేరీ ఫిర్యాదు మేరకు 106(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పునరావాసానికి అడుగులు అంటూ త్వరలో పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ, తొలి దశలో 38,060 కుటుంబాల తరలింపు, 2,300 కుటుంబాలకు 150 కోట్లు, పునరావాస కాలనీల కోసం టెండర్లు, భూమికి భూమి ఇచ్చేందుకు 13,000 ఎకరాల గుర్తింపు అంటూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్న ప్రభుత్వం పునరావాసం తొలి దశను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తుంది. జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో పునరావాస కార్యక్రమాలపై పూర్తిగా చీకట్లు కమ్మేసే ఒక్క కాలనీ కూడా నిర్మించలేదు, ఒక్క నిర్వాసిత కుటుంబానికి నిధులు ఇవ్వలేదు, ప్యాకేజీ పెంచి చెల్లిస్తామన్న హామీని కూడా నెరవేర్చలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు గాడిన పడ్డాయి. ఇదే రీతిలో నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏడాది జనవరిలో 5,000 మంది నిర్వాసిత కుటుంబాలకు 996 కోట్లు చెల్లించిన ప్రభుత్వం మరో 2,300 కుటుంబాలకు 150 కోట్ల రూపాయలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇది ప్యాకేజీ నిధులు అందించడం, భూమికి భూమి ఇవ్వడం, పునరావాస కాలనీ నిర్మాణాలు పూర్తి చేసి ఆయా కుటుంబాలను తరలించడం, ఇవన్నీ సమాంతరంగా సాగాలని లక్ష్యంతో అడుగులు పడుతున్నాయి. తొలి దశలో 38,060 కుటుంబాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏది జవాబుదారీతనం అంటూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కొందరు మంత్రులు, ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా ఉన్నతాధికారుల తీరు, నిర్ణయాల అమల్లో మీనమేషాలు, వెరసి ప్రజా ప్రయోజనాలకు ప్రతిబంధకాలు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో పక్కాగా అమలయ్యేలా చూడడంలో మంత్రులు, అధికారులు చాలామంది ఉదాసీనంగా ఉండిపోయారు. వీరు ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లకపోవడం వల్ల తగినంత గుర్తింపు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పైగా కొందరు అధికారులు యథాలాపంగా తీసుకునే నిర్ణయాలు తుదకు ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్నాయి. తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగాల్సి వస్తుంది. ప్రభుత్వం మనది, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా మన వ్యవహార శైలి ఉండాలి, మన దగ్గరకు వచ్చేవారి సమస్యలు పరిష్కరించాలన్న భావన మెజార్టీ అధికారులు కొరవడింది. దీనికి ముఖ్యమంత్రి కార్యాలయం మినహాయింపు కాదని అభిప్రాయం ఉంది. తమ సొంత పనులకు ఎక్కడా లోటు రానివ్వకుండా చూసుకున్న కొందరు అధికారులు ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రం తాత్సార ధోరణి అవలంబిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వీళ్ళది ఎప్పుడు ఇదే తెలివితేటలు అనమాట. జగన్ టైంలో జరిగితే అది జగనే అరాచక పాలన, ఇప్పుడు అధికారుల తప్పు అంతే తప్పించి ప్రభుత్వాన్ని ఏమీ తప్పులేదు. ఇంకోటి ఆ రాయడంలోనే ఏడాది కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుని పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందంట. ఏం చేపట్టింది? ఒక దీపం పథకం, పెన్షన్,
కానీ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు వచ్చేసినాయి అని చెప్పేసి వార్త. అంటే పదే పదే ఇట్లా మాట్లాడుతూ ఉంటే జనం కూడా గతాన్ని మర్చిపోవాలన్నటువంటి ఒక తెలివైనటువంటి ఎత్తుగడ ఇది నడుస్తూ ఉంటుంది. లేకపోతే ప్రతికూలతల్లోనూ ఫలప్రదం అంటూ అనంత ఉద్యాన రైతులు కలిసి వస్తున్నటువంటి ప్రత్యేక వాతావరణం, లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలతో పండ్లకు రుచి నాణ్యత, తక్కువ వర్షపాతం, అంతంత మాత్రంగా భూగర్భ జలం, అధిక ఉష్ణోగ్రతలు వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు ఉద్యాన పంటల సాగులో అద్భుతాలు సాధిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పండించే పండ్లు ఎక్కువ రుచి నాణ్యతగా ఉండటంతో వాటికి దేశంతో పాటు విదేశాల్లో డిమాండ్ ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో అరటి, చీని, దానిమ్మ, మామిడి, సపోటా, రేగు, జామ, నేరేడు, ద్రాక్ష, పుచ్చకాయ, ఢిల్లీ దోస, బొప్పాయి, డ్రాగన్ తదితర రకాలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఏటా 50 లక్షల టన్నుల మేర పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని 2047 నాటికి రెండింతలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. పండ్ల రసంలో చక్కెర మోతాదును రీఫ్రాక్టోమీటర్ ద్వారా బ్రిక్స్లో కొలుస్తారు. 1% చక్కెరను 1 డిగ్రీ బ్రిక్స్గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక పండ్లో 10 డిగ్రీల బ్రిక్స్ విలువ ఉందంటే 100 గ్రాములకు 10 గ్రాముల చక్కెర ఉన్నట్టు అర్థం. బ్రిక్స్ విలువ అధికంగా ఉండే పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అవి ఎగుమతులకు అనుకూలం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పండించే అరటి, మామిడి, దానిమ్మ పండ్లో బ్రిక్స్ విలువ 13 నుంచి 17 వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి అమెరికా మెరుపు దాడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీళ్ళు కూడా ఇరాన్లోని ఫోర్దో నతాంజ్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులు వేసిన ట్రంప్ సేన, ఇస్ఫహాన్ అణు కేంద్రంపై టోమహాక్ క్రూజ్ క్షిపణులతో దాడి, చరిత్ర చూడని స్థాయిలో ప్రతిదాడి చేస్తామని ఇరాన్ యుద్ధం ఆపుకుంటే మళ్లీ దాడి చేస్తామని ట్రంప్, అమెరికా జోక్యంతో బొగ్గుమన్న ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాగ్ని అగ్రరాజ్య దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు, ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ, చమురు రవాణా అడ్డుకుంటూ హోర్ముజ్ జలసంధిని మూసేసేందుకు సిద్ధమైన ఇరాన్, ప్రపంచం మొత్తం మీద వేలాడుతున్న పెట్రో ధరల కత్తి, సమరంలో పైచేసి కోసం రష్యా, చైనాల సాయం కోసం ఇరాన్ ప్రయత్నాలు, పుతిన్తో నేడు ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే A1 చంద్రబాబు ప్రభుత్వమే అంటూ వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా ఏర్పాట్లో కుట్రపూరిత నిర్లక్ష్యం, Z+ కేటగిరీ భద్రత ఉన్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, ఆయన వాహనంపైకి దండెత్తుతున్న టీడీపీ అసాంఘిక శక్తులు, సింగయ్య మృతి ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రం, వైఎస్ జగన్ వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్టు ప్రకటన. అదే వాస్తవమైతే జగన్ భద్రతలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టే, పైలట్ వాహనాలు, రోప్ పార్టీ, పోలీసులు లేరని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే, వైఎస్ జగన్ భూస్థాపితం చేస్తాను బాబు కుట్రలో భాగమైదా, లేదా వైఎస్ జగన్ ప్రజాదరణ ఓడవలేక ఈస్ట్తో డైవర్షన్ పాలిటిక్సా, ఏది నిజమే సమాధానం చెప్పు చంద్రబాబు, పక్కా కుతంత్రంతో వైఎస్ జగన్పై అక్రమ కేసు, వైఎస్ జగన్కు విశేష జనాదరణతో చంద్రబాబు బెంబేలు, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తున్న జగన్ అడ్డుకునే కుతంత్రం, ప్రభుత్వ ఉద్యోగి అయిన వైఎస్ జగన్ వాహన డ్రైవర్పై అబద్ధపు వాంగ్మూలం కోసం ఒత్తిడి, ప్రభుత్వ పెద్దల కుతంత్రానికి లొంగిన గుంటూరు ఎస్పీ సతీష్, గుర్తు తెలియని ప్రైవేట్ వాహనం ఢీకొనే సింగయ్య మృతని మొదటి రోజే చెప్పిన ఎస్పీ, ప్రభుత్వ ఒత్తిడితో 3 రోజుల్లోనే మాట మార్చిన ఎస్పీ, అదే నిజమైతే చంద్రబాబు ప్రభుత్వం దోషం అంటున్న నిపుణులు, వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యానికి ప్రభుత్వం అందే బాధ్యత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అప్పుల కోసం యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన, చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ధ్వజం, ఏపీఎండీసీ ద్వారా మరోసారి ఎన్సీడీ బాండ్ల జారీకి టీడీపీ కూటమి సర్కార్ సిద్ధం, రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్పై ప్రైవేట్ వ్యక్తులకు ఆజమాయిషి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం, 1.91 లక్షల కోట్ల ప్రభుత్వ కనీస సంపద ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసిన వారికి తనఖా, ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే, ఈ అంశం హైకోర్టులో విచారణలో ఉన్నప్పుడు బాండ్ల జారీకి అనుమతించడం సరికాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పుల కోసం టీడీపీ కూటమి సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించేందుకు బరితెగించిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్వేదికగా ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి సంస్థ జారీ చేసే ఎన్సీడీ నాన్ కన్వర్టబుల్ డివెంచర్ బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యక్తులకు రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ సంచిత నిధిపై ఆజమాయిషి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టం చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉన్నప్పటికీ ఏపీఎండీసీకి ఎన్సీడీ బాండ్ల జారీకి అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు మోసం చేయడమని స్పష్టం చేస్తూ ఆదివారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో వైఎస్ జగన్ ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మరోసారి ఉల్లంఘించింది, అప్పుల కోసం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి జూన్ 24న ఎన్సీడీ బాండ్ల జారీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. శాసనసభ ఆమోదం తీసుకున్న అంశాలకు మాత్రమే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రభుత్వం నిధులు తీసుకోవచ్చు, కానీ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులు తీసుకునే ప్రైవేట్ పార్టీలకు అనుమతించడం రాజ్యాంగంలో 203, 204 అధికారాన్ని ఉల్లంఘించడమే. రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ను తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి ఏపీఎండీసీకి అనుమతి ఇవ్వడం రాజ్యాంగంలోని అధికారం 293(1)ను ఉల్లంఘించడమే. ఎన్సీడీ బాండ్ హోల్డర్లకు ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయాలపై ప్రత్యేక హక్కు కల్పించిన తర్వాత అంతకంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడం అంటే దారుణం. దీనికి అదనంగా 1,91,000 కోట్ల విలువైన ప్రభుత్వ కనీస సంపద ఎన్సీడీ బాండ్ హోల్డర్లకు తనఖా పెట్టారు. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడం. విషయంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు విచారణలో ఉంది. ప్రతివాదులకు కౌంటర్లు దాఖలు చేయమని హైకోర్టు నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలిసింది. హైకోర్టు విచారణలో ఉన్నప్పుడు బాండ్ల జారీని కొనసాగించడానికి ఏపీఎండీసీని ప్రభుత్వం అనుమతించడం సరికాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తును ఫణంగా పెట్టడమే, భారత రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించడమే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అబ్రకదబ్రా సూపర్ 6 ఇచ్చేలా మేనిఫెస్టోతో న్యాయవంచన, సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6 సహా 143 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు
అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టని కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయకుండా ఇప్పటికే 81,397 కోట్లకు కొట్టిన సర్కార్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు, మహిళలకు నమ్మక ద్రోహం, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం, ఉద్యోగులకు ఐఆర్ లేదు, 4 డిఏలు పెండింగ్, పేదలకు ఒక్క ఇల్లు కట్టింటే ఒట్టు, కాపులకి మొండి చేయి, ఆరోగ్యశ్రీ నీరుగార్చేసి ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన దుస్థితి, పంటలకు గిట్టుబాటు ధర దక్కక రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళన, పెంచమంటున్న విద్యుత్ ఛార్జీల బాధలు, 15,485 కోట్ల భారం, మేనిఫెస్టోను మోసఫెస్టోగా మార్చారంటూ ప్రజల ఆగ్రహం, ఏడాదిలో ఏమీ చేయకపోగా సంబరాలకు సిద్ధం అంటే జగన్ సర్కార్ తొలి ఏడాదిలో 95% హామీలు అమలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఇవాళ ఎందుకు పెట్టుంటారంటే వాస్తవం మన 12వ తారీఖు ఏడాది అయింది, ఆ రోజున సంబరాలు చేసుకోవాలి, బట్ ఆ రోజున వేరే ఇష్యూస్ రావడం వలన ఆ సంబరాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అందరూ కూడా అప్పుడు ఓ రకంగా సంతాప దినాలు పాటించినటువంటి సందర్భం కాబట్టి ఇప్పుడు టైం ఆ ఇష్యూస్ డైవర్ట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పెట్టుకుంటుంది వాళ్ళ ప్రభుత్వం. అందుకని ఈ వార్త రాసినట్టున్నారు. ఇకపోతే ఉపాధి అవకాశాలపై యుద్ధ మేఘాలు, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావం, 63% నియామకాలు నిలిపేసిన బహుళజాతి కంపెనీలు, ఉద్యోగులపై 21% అదనపు పనిభారం, లింక్డ్ఇన్ డేటా ఆధారంగా జీనియస్ కన్సల్టెంట్స్ నివేదిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే యువతకు బాసటగా మరో పోరాటం, వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నేడు యువత పోరు, నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ వృత్తి ఇస్తామని కూటమి వాగ్దానం, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటన, ఏడాది పూర్తయిన హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం, ఇప్పటికే నిరుద్యోగ వృత్తి రూపంలో 7,200 కోట్ల బకాయి, 2025-26 బడ్జెట్లో నిరుద్యోగ వృత్తికి పైసా కేటాయించిన సర్కార్, 2014 ఎన్నికల్లోనూ యువతను ఇదే రీతిలో వంచిన చంద్రబాబు, నమ్మించి నట్టేట ముంచిన సీఎం చంద్రబాబుపై యువజన ఆగ్రహం, నేడు కలెక్టరేట్కి ఎదుట భారీ నిరసన కార్యక్రమాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎవరైతేనేం పైసా వసూలు అంటూ టీడీపీ నేతలు అక్రమ ఆదాయం కోసం దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. సొంత పార్టీ వారైనా ఇతరులపైన తమ ఆదాయానికి అడ్డొస్తే ఎంతకైనా తెగిస్తామని చాటుకున్నారు. ఈ క్రమంలో సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం పెద్దనపల్లిలో టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ టీడీపీ సానుభూతిపడి శ్రీరాములు పొలంలో మట్టి తవ్వి హైవే వాళ్లకు విక్రయించాడు. తన పొలంలో ఇలా అక్రమ తవ్వకాలు ఏంటని బాధితుడు ప్రశ్నిస్తే ఏకంగా దాడికి దిగాడు. తాను టీడీపీ వర్గీయుడైన తనకి ఇలా అన్యాయం చేస్తే ఎవరికి చెప్పుకోవాలని బాధితులు అబోదిబ్బోమంటున్నాడు. ఎవరు అతను గోడు పట్టించుకోవడంతో వీడియో ద్వారా తన బాధను వెల్లడించాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీడీపీ గెలుపు కష్టపడిన తనకే అన్యాయం చేశారని జేసీబీలతో మట్టి తవ్వకాలు చేపట్టి పొలాన్ని ధ్వంసం చేశారు. శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుల బాధతో తన పెద్ద కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ రెండో కుమార్ని చదువుకించుకుంటున్నాను, ఇప్పుడు ఆ పొలాన్ని నాశనం చేశారని, డబ్బు కోసం ఇంతగా బరిదిగిస్తారని వాపోయాడు. ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. కాగా పెద్దనపల్లికి చెందిన టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ కూటమి అధికారం చేపట్టేటప్పుడు సెట్టిపల్లి పంచాయతీలు టీడీపీ మండల కన్వీనర్ రంగారెడ్డికి ప్రధాన అంచెడుగా చలామణి అవుతున్నాడు. అక్రమ మట్టి తవ్వకాలతో చెలరేగిపోతున్నాడు. 6 నెలల క్రితం హిందూపురానికి చెందిన ఓ రియల్టర్కు భూమిని చదువు చేయడానికి భారీ ఎత్తున మట్టి అవసరం కాగా లేపాక్షి నాలెడ్జ్ ప్రభుత్వ భూములు లక్ష్యంగా చేసుకుని తవ్వకాలు చేపట్టాడు. ఇందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయం సహకరించిందని తెలుస్తోంది. తాజాగా మట్టి కోసం సాగు భూములకు ఎసరు పెట్టారు. సొంత పార్టీ వారిని వదిలిపెట్టడం లేదన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే క్రీడా విద్యార్థులపై లైంగిక వేధింపులు, ఏలూరులోని సాయి ఇన్ఛార్జిపై బాధితురాలి ఫిర్యాదు, మరో 10 మంది బాలికలు సైతం బాధితులే. డిఎన్వి వినాయక్ ప్రసాద్పై ఫోక్సో కేసు నమోదు, సాయి బృందం రహస్య విచారణ, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకున్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ఛార్జి క్రీడా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఏలూరులో వెలుగు చూసింది. సాయి ఏలూరు ఇన్ఛార్జిగా చీకటి కోణాన్ని ఓ బాలిక ధైర్యంగా బహిర్గతం చేసింది. ఏలూరులోని అల్లూరు సీతారామరాజు స్టేడియం వద్ద సాయి భవనం ఉంది. వివిధ క్రీడల్లో శిక్షణ అందిస్తూ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 20 మంది, అథ్లెటిక్స్ విభాగంలో 15 మంది బాలికలు శిక్షణ పొందుతున్నారు. క్రీడాకారులకు అక్కడే వసతి కల్పిస్తారు. వివిధ రాష్ట్రాల జిల్లాలకు చెందిన బాలికలు ఇక్కడ హాస్టల్లోనే ఉంటూ శిక్షణ పొందుతున్నారు. వీళ్ళపై ఏలూరు సాయి ఇన్ఛార్జ్ డిఎన్వి వినాయక్ ప్రసాద్ కన్నేశారని, కొంతకాలంగా బాలికలు లైంగిక వేధింపులు గురి చేస్తున్నారు ఆరోపణలు వచ్చాయి. వేరే రాష్ట్రానికి చెందిన 10వ తరగతి బాలికను నెల రోజుల క్రితం సాయి ఇన్ఛార్జ్ తన ఆఫీస్ రూమ్కు రమ్మన్నాడని, తాను వెళ్లడంతో అసభ్యంగా ప్రవర్తించడంతో వచ్చేసాను బాధితురాలు తెలిపింది. నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడేవాడని బాలిక ఆవేదన వ్యక్తం చేస్తుంది. 10 మందికి పైగా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఫోక్సో కేసు నమోదు చేశారన్నటువంటిది కూడా హైలైట్ చేశారు. మరొకవైపు ఆంధ్రజ్యోతి వచ్చేటప్పుడు జగన్ కారు కింద నలిగే మానవత్వం అంటూ టైర్ కింద మనిషి పడిన బేఫికర్ స్పందించిన జగన్, ఆయన నేతలు సింగయ్యను పక్కకి లాగేసి ముందుకు తొలుత ఏదో వాహనం అనుకున్న పోలీసులు అది జగన్ ఎక్కిన కారే నిర్ధారణ, పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేసి బల ప్రదర్శన, ఢీకొట్టింది జగన్ కారే, డ్రైవర్ A1 జగన్ A2గా కేసు నమోదు, కారులో ఉన్న PA పేరుని రజనీ పైన వీడియోల ఆధారంగా నిందితుల గుర్తింపు, కారు టైర్ కింద వ్యక్తి పడ్డారని చూసి పట్టించుకొని జగన్ వైసీపీ నేతలు, న్యాయ సలహాతో కేసు నమోదు, ఎస్పీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం, 2 వారాలు గడివిచ్చి 2 రోజుల్లోనే
రంగంలోకి దిగిన అగ్రరాజ్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు విచ్చలవిడిగా వాడేశారు అంటూ లిక్కర్ స్కామ్ కోసం సర్కార్ సంస్థల సృష్టి, జనం సొమ్ములు చెల్లించి సొంత జేబులు నింపుకున్నట్టు సొంత లాభం సొంత మానుకుని జనం బాగు కోసం పాటుపడాలని గురజాడ వారు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి తీరేందుకు పూర్తిగా రివర్స్. అధికారంలో ఉండగా జనం సొమ్మును సొంత లాభానికి వాడుకున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బందికి శిక్షణ పర్యవేక్షణ పేరుతో ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీని సైతం మద్యం స్కామ్ కోసం ఉపయోగించుకున్నట్టు తాజాగా స్పష్టమైంది. మద్యం విధానాన్ని మార్చి ముడుపుల ప్రవాహం సక్రమంగా సాగేందుకు ఫీల్డ్ మానిటరింగ్ ప్రాజెక్ట్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే సంస్థలను ఏర్పాటు చేశారు. వాటికి కూడా ప్రభుత్వ సొమ్ములే చెల్లించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పెళ్ళైన నెలకే భర్తను చంపించిన భార్య నువ్వంటే ఇష్టమని బతిమాలి వివాహం చేసుకునే పోతే అప్పటికే ఆమెకు బ్యాంకు ఉద్యోగితో సంబంధం, అతనే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్టు సమాచారం. 5 రోజుల క్రితం గద్వాల్లో అదృశ్యమైన తేజేశ్వర్, ఏపీలోని పాణ్యం వద్ద మృతదేహం లభ్యం. హత్యకు నిందితురాలు ఐశ్వర్య తల్లి సహకారం, పోలీసుల అదుపులో పలువురు నిందితులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సంఘ విద్రోహులకి సంక్షేమం కట్ అంటూ పేదలకు ప్రభుత్వం అండగా నిలవాల్సింది, సామాన్యులకు సంక్షేమ పథకాలు ఇవ్వాల్సింది, కానీ అరాచక శక్తులకు ప్రభుత్వ ఖర్చుతో పోషించాలా, సంఘ విద్రోహ శక్తులకు సంక్షేమ పథకాలు అందించాలా, పనిగట్టుకుని నేరాలకు పాల్పడే వారిని కట్టడి చేసేదెలా, దీనిపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ మోడల్ అమలు చేయాలనే కోణంలోనూ ఆలోచిస్తున్న సమాచారం. రాష్ట్రంలో కేవలం రాజకీయ ఉద్దేశాలతో శాంతి భద్రతలకు ఘాతం కలిగించే సంఘటనలు జరుగుతున్నాయి. రాజకీయాలతో చెలరేగే నేరగాళ్లను కట్టడి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్లో మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితి నివారించేందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఈ సోషల్ ప్రాజెక్టులన్నీ కట్ చేస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ఏడాది పనితీరుపై నేడు ప్రత్యేక సమావేశం. అమరావతిలో సాయంత్రం 4 గంటలకు మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు హాజరు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కూడా భేటీ ముగిశాక విందు. అధికారులకు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమం జరగబోతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన జూన్ 12వ తేదీన ఈ భేటీ నిర్వహించాలని భావించిన అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేశారు. సోమవారం నాటి ప్రత్యేక సమావేశంలో గడిచిన ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి చేసిన కృషిని సమీక్షించబోతున్నారు. వచ్చే 4 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెడతారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరవుతారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి మహిళలపై సంకరజాతి వ్యాఖ్యలు, సజ్జలపై కేసు. జగన్ టీవీ ఛానల్ డిబేట్లో తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసన చేపట్టారు. రాజధాని అమరావతి మహిళలను సంకరజాతి వారంటూ అవమానించిన వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అమరావతి దళిత జేఏసీ నేత కంబంపాటి శిరీష ఆయనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు సజ్జలపై బిఎన్ఎస్ సెక్షన్ 79, 352, 353, 196 1 కింద కేసు నమోదు చేశారు. జగన్ టీవీ ఛానల్ డిబేట్లో అమరావతి వేశ్యల రాజధాని అంటూ అనలిస్ట్ కృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేయగా యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు సమర్థించేలా మాట్లాడే వ్యాఖ్యలపై కంబంపాటి శిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కామెంట్ సందర్భంగా ఆయన ఈ మాట మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.